మాట వినండి. అబ్బా ఏమిటండి చిన్నపిల్లవాళ్ళగా ఈ ప్యాంటు వేసుకుని బ్యాంకు వెళ్ళండి. ఎలా వెళ్తానే? ఏనుగు పాలతో వ్యాపారం చేయడానికి లోన్ ఇచ్చినందుకు ఆల్ ఇండియా లెవెల్లో అమ్మనాబుద్ధులు తిట్టాడు మా జనరల్ మేనేజర్. నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఎలాగండి? ఎలాగంటావంటే ఇన్ని తిట్లు తిట్టినవాడు అది ఆడదో మగదో తెలుసుకోకుండా ఇచ్చినందుకు ఇంత పచ్చిగడ్డి పెండుగడ్డి ఉలవలు చిట్టు తవుడు తింటావా చేస్తావా అని నా ఉద్యోగం పీకేస్తానే. నీ సొమ్మ జరగమంటావు. నేను వెళ్ళను. నేను వెళ్ళను. చేట చేట చేచి నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు చేచి సమలోరికెళ్ళా. అలా చూడక కళ్ళు పోతాయి దరిద్రుడా. రే నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా. నేను ఎవరితో చెప్పనురా? దడ్వాంటికల్ దడ్డటి ఏర్వాంటికల్ టుండుం బల్పిత్రే బలాబల్. అట్ట కాదురా. నువ్వు మాట్లాడే భాష ఏంటో చెప్పరా. నేనెవరితో చెప్పను. రహస్యంగా చెవులో చెప్పు నాయనా. మళ్ళీ ఆ కొట్టుడే కొడతావేమిరా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా. నువ్వు మాట్లాడే భాష ఏంటరా? కిర్రకైగిరి బత్త పులిసి బర్ల బుల్లిసే జుమ్మాని జుమ్ ప్రయాణి సతస్సునట్ట శ్రీ బెళ్ళ తాంబోదిని సుత కచ్చాల పామిని ఊరు కాట్రవల్లి కందు జరిగ. నువ్వు మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా. నేను నీకేం అపకారం చేశానురా? నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు. నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు కదరా. నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? ఏంట్రా నువ్వు మాట్లాడే భాష? ఎంత చాట ఎంత పరందెంత కాడు కండు ఎంత మోహంలో నవ్వుతుండో ഇവിടെ കൊച്ചുണ്ടോ എറണാകുളമുണ്ടോ എന്താ ഒരു കാര്യം കണ്ടോ എന്താ മാസലേസ ചാട്ട 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 എന്തായി എന്തായി ചാട്ടു. అక్కడేమో జనరల్ మేనేజరు, ఇక్కడేమో ఈ చాటగాడు. సమయానికి నువ్వు కూడా వచ్చావా? దమ్మదా ఏంటమ్మా అది? ఇన్స్టాల్మెంట్ క్యాష్. ఓహో నా ఉద్యోగం పోదు. గజేంద్ర నీకు రాజేంద్రకి వాళ్ళ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను. ఆశీర్వదించు 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 ఆశీర్వాద. పార్టీ ఉండు నాను వర్క్యో వర్క్యో പറയാം వర్క్యో. స్పీడ్ బ్రేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్ స్టాప్. పగతి పగతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా సార్? నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్లకు లాక్ చేసింది సార్. కావాలంటే చూడండి. ఏమండి కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చి వాగుడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్. మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు. ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటి ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోప్పడుతుంటారా? చెప్పవే చెప్పు. ఇలా తిడుతుంటాడు కొడుతుంటాడు నరుకుతుంటాడు చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి. ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారండి. తాగి నడపకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు కారాపు. కారు దిగు. ఎందుకు దిగినట్టు? కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే దిగో. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరిదే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది. పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు నవ్వుతున్నట్టు. ఫిగర్ ఎంత కసక్కులా ఉంది. ఓ పిల్లమన్నారు కదా. అప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా. వద్దులే.
అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా అయ్యా స్వామి నేను ఇండియాలో పెద్ద కోటీశ్వరుని అయ్యా 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 ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నానయ్యా అయ్యా అంతా పోగొట్టుకున్నానయ్యా అయ్యా 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 ఆ చేతిలో ఉన్న సూట్ కేసు అయినా నాకు ఇచ్చేయండి అయ్యా 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 అలా పిలుస్తుంటే వెళ్ళిపోవడం న్యాయం అట్టయ్యా అయ్యా స్వామి డబ్బు ఏంటిది తోర వెంకట స్వామి నాయుడు మనవరాల కళ్ళు మూసుకునే వాయించేస్తుంది నొక్కేద్దాం. ఏదో సినిమా డైరెక్టర్లు ఉన్నాడేంటి ఎవరైతే మనకేంట్లే సొమ్ము అక్కడ తీసుకోకూడదు కానీ లేక లాటరీ కొడుతున్నాం దొరికిందే చాలు దొరికేయడమే అమ్మ పరిచేశాను ఇక మీద వచ్చే డబ్బులన్నీ నీకే నువ్వే వసూలు చేసుకో వస్తా థ్యాంక్ యూ. మన కోసం విందు ఏర్పాటు చేసినట్టున్నారా Do you want to have a drink, sir? Excuse me, who are you? 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 Just get this guy out of here. I'll get rid of him. All right. I'm sorry. అయ్యో 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 నన్ను వదిలేండి అయ్యా నన్ను ఎక్కడ ఏమయ్యా బాలాజీ మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట జీతం ఏదైనా పెంచారేమో నీకు ఏదైనా చెప్పిందా అలాంటి మనం అడగవాయి బిలీట్ మై డిగ్నిటీ అయినా మనం ఎందుకు అడగాలి వాళ్ళు చెప్తే వింటాం గాని నరసయ్య గారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంతా నీ భ్రమ విష్ణుమాయ ఫోను ఫోను టీవీ బాలాజీ గారింట్లో ఫోను అయ్యో అయ్యో టెలిఫోను త్వరగా కానివ్వండియా ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను ఎవరు మీరు ఏమిటి గొడవంతా వాట్ ఫోర్స్ తమరు శ్రీ బాలాజీ గారే ఉంటారు మేడం గారు ఆఫీసులో తమరు గురించే చెప్తూ ఉంటారు ఎస్ ఏమిటి గొడవంతా టెలిఫోన్ పెడుతున్నావు సార్ నో ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు వీల్లేదు నా టెలిఫోన్ నాకు వస్తుంది వాట్ అథారిటీ మేడం గారు పెట్టమన్నారండి మేడం ఎవరు ఆయన వద్దంటుంటేను ఎస్ ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ కోర్స్ ఫోర్మెన్ సి బాస్ గారు అడ్రస్ ఫైనల్ మీరు ఎలా చెప్తే అలాగే సార్ ఫోన్ పాయింట్ హాల్లో పెట్టించమంటారా బెడ్రూమ్ లో పెట్టిద్దామా ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ బెడ్రూమ్ లోనే పెట్టండి ఆహా వాట్ దూరదృష్టి మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా ఓహోహోహో దా ఈ మంచి దా ఫోర్మెన్ బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో వీల్లేదు వీల్లేదు భలేవారే బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు అవునవును హాల్లోనే పెట్టించండి నా మాట వినండి ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు అది నేను చెప్పేది మీరు ఎలా చెప్తే అలాగే ఓకే ఓకే హాలోనే పెట్టించండి మా ప్రజల కోసం
వాట్ ప్రజాదృష్టి. ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్బెన్ హాల్. చాలు. సార్ ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. ఆహా వాట్ పొలైట్నెస్. ఓహో ఓహో. ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత, నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు ఈ వెధవ ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార బొయ్య, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇదిగో అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. ఏమైంది? లైన్ రాలేదా? ఏమిటమ్మా మరీను? త్వరగా ప్లీజ్. మేడం, గంట నుంచి డయల్ చేస్తున్నాను. లైన్ ఎంగేజ్డ్ గా ఉంది. లైన్ పాడైందేమో, కనుక్కున్నావా? ఎక్స్చేంజ్ ని అడిగాను, ఎవరో అదే పనిగా ఫోన్ చేస్తున్నారట. ఎంగేజ్డ్ గా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళమ్మా.